హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఇంటిగ్రేషన్లోనే ఎక్కువసార్లు అడిగాడు ఈ క్వశ్చన్ కూడా పబ్లిక్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. 7 మార్క్స్లో వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సరే చూద్దాం. ఇంటిగ్రల్ 6x + 5 ఇంటూ రూట్ ఆఫ్ 6 - 2x² + x dx ఇచ్చాడు. 6x + 5 ఇంటూ రూట్ ఆఫ్ 6 - 2x² + x dx ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మనం ముందు ప్రీవియస్ క్లాస్లో చూసాం. మనం యాక్చువల్లీ ఈ పార్ట్ని a × d/x ఆఫ్ ఇంటర్నల్ పార్ట్ ప్లస్ b అని తీసుకోవాలి. అలా కాకుండా ఇంకో షార్ట్ కట్ మెథడ్ చెప్తున్నాను. ఆ షార్ట్ కట్ మెథడ్ చూడండి. ఏంటంటే షార్ట్ కట్ మెథడ్ దట్ ఈజ్ ఈక్వల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రల్ ఈ 6x + 5ని కొంచెం స్ప్లిట్ చేస్తున్నాను. ఎలా స్ప్లిట్ చేస్తున్నాను? 6 × x + 5 కింద రాస్తున్నాను. ఏం మార్చట్లా, దాన్నే కొంచెం మాడిఫై చేశాను. 6 × x + 5 కింద రాసుకున్నాను. ఇప్పుడు ఇంటర్నల్గా ఉన్న రూట్ లోపల ఇంటర్నల్గా ఉన్న ఈ టర్మ్ మాత్రమే తీసుకోండి. ఏమొచ్చింది? 6 - 2x² + x వచ్చింది. 6 - 2x² + x. ఇప్పుడు దీన్ని మనం డెరివేటివ్ చేసాం అనుకోండి. 6కి డెరివేటివ్ 0, -2x² డెరివేటివ్ -4x, xకి డెరివేటివ్ 1. అంటే ఈ పార్ట్కి డెరివేటివ్ చేస్తే ఏమొచ్చింది? నాకు -4x + 1 వచ్చింది. -4x + 1. అలా ఇది కన్వర్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. అంటే ఇక్కడ ఉన్న పార్ట్ ఇది, ఈ బ్రాకెట్ లోపల ఏదైతే డెరివేటివ్ వచ్చిందో, ఇంటర్నల్ పార్ట్కి ఏదైతే డెరివేటివ్ వచ్చిందో అలా వచ్చేటి కన్వర్ట్ చేసుకున్నాను. ఫస్ట్ -4 కావాలి కాబట్టి ఒక -4తో మల్టిప్లై చేసి ఒక -4తో డివైడ్ చేస్తున్నాను. ఒక -4తో మల్టిప్లై చేసి -4తో డివైడ్ చేశాను. తర్వాత +1 రావాలి కాబట్టి ఒక +1 యాడ్ చేసి -1 సబ్ట్రాక్షన్ చేశాను. అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ జాగ్రత్తగానండి. ఎక్స్కి -4తో మల్టిప్లై చేసి -4తో డివైడ్ చేశాను. +1 కావాలి కాబట్టి ఒక +1 యాడ్ చేసి -1 సబ్ట్రాక్షన్ చేయండి. చూడండి ఒకసారి. +1 -1 క్యాన్సిల్, -4 -4 క్యాన్సిల్ అయిపోతుంది. 6x + 5 సరిపోయిందిగా. రిమైనింగ్ పార్ట్ అలాగే ఉంచేసుకోండి. ఇంటూ రూట్ ఆఫ్ 6 - 2x² + x dx వచ్చింది. 6 - 2x² + x dx దట్ ఈజ్ ఈక్వల్ టు, స్ప్లిట్ చేస్తున్నాను. ఇక్కడికి స్ప్లిట్ చేస్తున్నాను. ఈ పార్ట్ దగ్గర స్ప్లిట్ చేస్తే ఏమైంది? -6/4 అవుట్ సైడ్ రాస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న -6/4 అవుట్ సైడ్ రాసి ఇంటిగ్రల్ ఇదేమైంది? -4x + 1, -4x + 1. తర్వాత -6/4 ఇంటూ -1 అంటే ఇంటూ ఈ టర్మ్ తీసుకున్నాం అనుకో, రూట్ ఆఫ్ 6 - 2x² + x dx. దీంతో మల్టిప్లై చేస్తూ స్ప్లిట్ చేస్తుంది. సో ఇక్కడికి ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్ మనం తీసుకున్నప్పుడు -6/4 ఇంటూ -1 అంటే +6/4 అవుతుంది. -6/4 ఇంటూ -1 అంటే +6/4, +5 కూడా ఉంది. +5, ఈ 5కి అవుట్ సైడ్ ఉంది కదా, ఆ +5 అలా ఉంచేసాను. +5 ఇంటూ రూట్ ఆఫ్ ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 6 - 2x² + x dx వచ్చింది. 6 - 2x² + x dx దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది -3/2 అవుతుంది. -3/2 ఇంటిగ్రల్ -4x + 1 ఇంటూ దీన్ని ఎలా రాసుకోవచ్చు? 6 - 2x² + x హోల్ పవర్ 1/2 అని రాసుకోవచ్చు. మనకు తెలుసు కదండి, రూట్ ఉన్న టర్మ్ని పవర్లో 1/2 కింద రాసుకోవచ్చు. ఎక్కడైతే రూట్ వస్తుందో ఆ రూట్ని పవర్లో 1/2 కింద రాసుకోవచ్చు. సో 6 - 2x² + x హోల్ పవర్ 1/2 రాశాను. dx అలాగ ఉంచేసాను. ప్లస్ ఇందులో 3 టైమ్స్, ఇందులో 2 టైమ్స్, 2 టైప్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 5s are 10, 10 + 3 అంటే 30. సో 13/2 వచ్చి 13/2 ఇంటూ ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ దీన్ని కొంచెం కన్వర్ట్ చేస్తున్నాను. ఈ పార్ట్ని కొంచెం కన్వర్ట్ చేస్తున్నాను. చూడండి ఒకసారి ఎలా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కింద చేస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 6 - 2x² + x తీసుకున్నాను. 6 - 2x² + x 1 టర్మ్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా x² కోఎఫిషియంట్ ఉండకూడదు. సో x² ఉన్న కోఎఫిషియంట్ ఏముందండి? ఇక్కడ -2 ఉంది. సో -2 కామన్ తీసాను. -2 కామన్ తీస్తే x² ఇది -x/2 అవుతుంది. వై? బికాస్ మనం కామన్ తీసుకుంటాం -2 కాబట్టి, ఇక్కడ 2 లేదు కాబట్టి /2. అలాగే ఇందులోంచి -3 వచ్చింది. 6లోంచి -2 కామన్ తీస్తే -3. ఒకసారి మల్టిప్లై చేయండి. -2 × x² -2x², -2 × -x/2, 2 క్యాన్సిల్, -of - +x, -of - +2 3 6 సరిపోయిందా? సో నెక్స్ట్ -2 × x²లో ఒక x, ఇక్కడ కోఎఫిషియంట్ 1/2 కాబట్టి -1/2లో ఆఫ్ ఎంత అంటే 1/4. గుర్తుందా? మీకు షార్ట్ కట్ చెప్పాను ఆల్రెడీ, గుర్తుపెట్టుకోండి. x² ఆఫ్ తీసుకోవాలి, అంటే x² 1x తీసుకోవాలి. x కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాంట్లో ఆఫ్ తీసుకోండి. 1/2 ఉంది కాబట్టి 1/4
1/2లో హాఫ్ ఎంత 1/4 కదా. సో ఎక్స్ మైనస్ 1/4 హోల్ స్క్వేర్ తీసుకొని సేమ్ ఇక్కడ ఏదైతే బీ టర్మ్ వచ్చిందో ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ అనుకుంటే ఇక్కడ బీ టర్మ్ ఏదైతే వచ్చిందో అదే టర్మ్ని మళ్ళీ స్క్వేర్ చేయండి. 1/4 హోల్ స్క్వేర్ -3 అవుతుంది. 1/4 హోల్ స్క్వేర్ -3. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ఎక్స్ మైనస్ 1/4 హోల్ స్క్వేర్ -1/16. 4 4s are 16 కాబట్టి -1/69. దట్ ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ఎక్స్ మైనస్ 1/4 హోల్ స్క్వేర్ అలా ఉంచేసి 16 ఇంటూ 3 అంటే 48. -48 -1 అంటే -49/16 అవుతుంది. -49/16 మైనస్ లోపలికి మల్టిప్లై చేస్తాను. 2ని ఎక్కడ ఉంచేస్తాను, మైనస్ని మాత్రమే మల్టిప్లై చేస్తాను. మైనస్ని మల్టిప్లై చేస్తే ఏమొచ్చింది, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాస్తున్నాను చూడండి 2 ఇంటూ మల్టిప్లై చేస్తూ ఈ 49/16 అని రాసుకోవచ్చు. 7/4 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. 7/4 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1/4 హోల్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ మైనస్ 1/4 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఉన్న 6x 6 - 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ బదులు ఇప్పుడు నేనే రాసుకోవచ్చు 2 ఇంటూ 7/4 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1/4 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అదే ఇక్కడ రీప్లేస్ చేస్తాం. మన క్వశ్చన్లో ఎక్స్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ ఎక్స్ బదులు ఏం రాసుకోవచ్చు అని చెప్పాను, 2 ఇంటూ ఎక్స్ 7/4 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 1/4 హోల్ స్క్వేర్ కింద రాశాను. ఎక్స్ మైనస్ 1/4 హోల్ స్క్వేర్ డిఎక్స్ ఇక్కడ వచ్చిన పార్ట్ ఏదైతే పార్ట్ వచ్చిందో 2 ఇంటూ ఆ టర్మ్లో అక్కడ రీప్లేస్ చేస్తాను. జస్ట్ అక్కడ ఉన్న పై దాంట్లోంచి రీప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు -3/2 ఇంటూ దీనికి మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు ఎలా ఉంది, f'(x) దీనికి డెరివేటివ్ అవుట్ సైడ్ ఉంది కదా, f'(x) ఇంటూ f(x) హోల్ పవర్ n ఫార్ములా ఉంది. f'(x) ఇంటిగ్రల్ f(x) హోల్ పవర్ n ఇంటూ f'(x) dx. దీన్ని ఎలా రాసుకోవచ్చు, f(x) హోల్ పవర్ n+1/n+1 + c అని రాయొచ్చు. n+1/n+1 + ఆ ఫార్ములా ప్రకారం ఇది f(x), ఇది f'(x). ఎందుకంటే 6కి డెరివేటివ్ 0, 2x² డెరివేటివ్ 4x, x డెరివేటివ్ 1 సరిపోతుంది కదా, డెరివేటివ్ అవుట్ సైడ్ వస్తుంది కాబట్టి ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాను. 6 - 2x² + x హోల్ పవర్ ఇక్కడ n అంటే 1/2, ఫార్ములాలో n+1 కాబట్టి 1/2 + 1/1/2 + 1 అయింది. పవర్లో 1/2 ఉంది కాబట్టి 1/2 + 1/1/2 + 1 అనమాట. ఇక్కడికి ఈ పార్ట్కి ఇంటిగ్రేషన్ అయిపోయింది. ప్లస్ 13/2 ఇంటూ √2 కూడా అవుట్ సైడ్ రాస్తే √2 ఇంటూ ఇప్పుడు ఎలా ఉంది, ఇది ఇంటిగ్రల్ √(a² - x² ఫార్ములా ఉంది. ఫార్ములా చూడండి, √(a² - x² dx ఫార్ములా ఉంది. దీనికి ఫార్ములా దట్ ఈజ్ ఈక్వల్ టు a² x/2 ఇంటూ √(a² - x² ప్లస్ a²/2 సైన్ ఇన్వర్స్ x/a ప్లస్ c. ఇది ఫార్ములా. x/2 ఇంటూ బై హార్ట్ చేయండి, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. x/2 √(a² - x² ప్లస్ a²/2 సైన్ ఇన్వర్స్ x/a ప్లస్ c వచ్చింది. సో అది రీప్లేస్ చేస్తున్నా. 13/2 ఇంటూ ఈ పార్ట్ని ఏ అనుకోవాలి, ఈ పార్ట్ మొత్తాన్ని x అనుకోవాలి. ఇది ఏ, ఇది x. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రావాలి, x రావాలి కాబట్టి x ఉన్న చోట x - 1/4 అంటే ఏమొస్తుంది, x - 1/4/2 ఫార్ములా 2 ఉంది కాబట్టి /2 ఇంటూ √(a² అంటే 7/4 హోల్ స్క్వేర్ మైనస్ x² అంటే x - 1/4 హోల్ స్క్వేర్ తర్వాత ప్లస్ a²/2 అంటే ఏమన్నాం 7/4 హోల్ స్క్వేర్ /2 ఇంటూ సైన్ ఇన్వర్స్ x అంటే x - 1/4 a అంటే 7/4 ప్లస్ c వచ్చింది. ఆ cని కంపల్సరీ రాసుకోవాలి ప్లస్ c. ఓకే, సో ఇక్కడికి ఫార్ములా అయిపోయింది. ఇంక సింప్లిఫికేషనే. ఇది -3/2 ఇంటూ చూడండి ఒకసారి x మైనస్ ఇదేమవుతుంది 6 - 2x² + x హోల్ పవర్ ఇది 3/2, 1/2 + 1 కాబట్టి 3/2. అలాగే 1/2 + 1 అంటే అగైన్ 3/2 వచ్చింది అనమాట. 3/2 ప్లస్ 13 ఇంటూ √2ని లోపల రాస్తున్నాను అప్పుడేగా, √2 ఇది రూటే కాబట్టి సేమ్ అయిపోతుంది. అంటే ఈ టర్మ్ బదులు ఏం రాసుకోవచ్చు, అగైన్ మళ్ళీ 6 - 2x² + x అని రాసుకోవచ్చు. మనం రాయొచ్చు లేదా అలా ఉంచేసుకున్నా నో ప్రాబ్లం, ఫుల్ మార్క్స్ ఇస్తాడు. మీకు కొంచెం అర్థమైతే మాత్రం రాసేసుకోండి. ఈ √2 ఇక్కడ ఈ టర్మ్ ఉంది, ఈ రెండు కలిపి ఇదే కదా. సో దీన్ని ఈ టర్మ్ నుంచి తీసుకోండి కాబట్టి అగైన్ రీప్లేస్ చేస్తున్నాను. 13 ఇంటూ 4 × x 4x - 1/4 2 8 ఇంటూ 2 అంటే 16
4 2s are 8, 8 into 2 అంటే 16, 16 into root of ఈ టర్మ్ మొత్తం బదులు రూట్ 2తో కలిపి ఈ టర్మ్ మొత్తం బదులు 6 minus 2x square ప్లస్ ఎక్స్ సైన్ ప్లస్ తర్వాత 13 in root 2 by 2 ఇంటూ మల్టిప్లై చేస్తాం 13 root 2 by 2 ఇంటూ 7 7s are 49 by 4 4s are 16, 16 into 2 అంటే 32 అయింది 32 sin inverse 4 into x 4x minus 1 by ఇక్కడ ఉన్న 4 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఓన్లీ 7 మిగిలింది ప్లస్ సి ఆ టర్మ్ ఉంచు ఇంకొంచెం సింప్లిఫై చేస్తున్నాను 3 by 2 క్యాన్సిల్ మైనస్ ఆఫ్ 6 minus 2x square ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 3 by 2 తర్వాత ప్లస్ 13 into 4x minus 1 by 16 into root of 6 minus 2x square plus x 6 minus 2x square plus x నెక్స్ట్ ప్లస్ చూడండి రూట్ 2 ఇందులో రూట్ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది మనం క్యాన్సిల్ చేయకపోయినా పర్లేదు అలా ఉంచేద్దాం రూట్ 2 ఇంటూ ఇదేమవుతుంది టర్ము దట్ ఈజ్ ఈక్వల్ టు 13 into 14 చేసాం అనుకోండి 657 by 13 to root 2 32 root 2 sin inverse 4x minus 1 by 7 plus c వచ్చింది సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ ది రిక్వైర్డ్ క్వశ్చన్ మనకు వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ని సో ఇక్కడితో డిఫైన్ చేయొచ్చు ఇలా షార్ట్ కట్లో చేసుకోవచ్చు లేదు ఇదే మోడల్లో ముందో సమ్ చెప్పాను మీకు ఆ ప్రొసీజర్లో చేసినా పర్లేదు సారీ 637 by 32 రూట్ వచ్చింది సో సైన్ రూట్స్ ఆఫ్ 4x minus 1 by 7 plus c ఈ ఫామ్లో చేసుకోవచ్చు ఇలా చేసినా 7 మార్క్స్ ఇస్తాడు లేదు ముందు సమ్లో మనం చూసినట్టు ఆ ప్రొసీజర్లో చేసుకున్న 7 మార్క్స్ ఇస్తాడు థ్యాంక్ యూ